ఈరోజు డే 7 కంప్లీట్ రెస్ట్ డే అండ్ ఈరోజు నేను చాలా మంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్పైరింగ్ గా తీసుకునే శివం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకొంతమంది అయితే శివం ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక దేవుడిలా కూడా చూపిస్తుంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా శివం ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంటే ఐ హావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ యూ. స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. నువ్వు ఎందుకు శివం ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నావు? నీ ఫేవరెట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ నుండి ఇన్స్పైర్ అయ్యావా, లేకుంటే అట్రాక్టివ్ గా ఉండాలన్నా? నేను ఎప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్స్ లో ఫ్రెండ్స్ శివం ఫోటో చూపించి అట్రాక్టివ్నెస్ ని బేస్ చేసుకుని 1 to 10 రేటింగ్ ఇవ్వమని ఎప్పుడు అడుగుతుంటాను. 90% ఆఫ్ గర్ల్స్ 1 or 2 రేటింగ్ ఇస్తారు అంతే. ఇంకొంతమంది అయితే వామిటింగ్ వచ్చేలాగా రియాక్షన్ ఇస్తారు. మజిల్స్ ఆర్ అట్రాక్టివ్ ఇన్ బాయ్స్, కానీ ఆ లెవెల్లో అయితే ఖచ్చితంగా అన్అట్రాక్టివే. కావాలంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ అడిగి మీరు చెక్ చేసుకోండి. స్టెరాయిడ్స్ లేకుండా ఆ లెవెల్ ఫిజిక్ ని అయితే అచీవ్ చేయలేము, కాబట్టి హెల్త్ ఉండదు. ఒకవేళ అచీవ్ చేసినా మన స్పీడ్, ఎండ్యూరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనకి ఇష్టం ఉన్న స్పోర్ట్స్ ఆడలేము అండ్ చిన్న చిన్న పనులకే తొందరగా అలసిపోతాం. ఫిట్నెస్ కూడా ఉండదు. కానీ నువ్వు శివం ని లేదా గ్రేటెస్ట్ బాడీ బిల్డర్స్ లైక్ రానీ కాల్మెన్ ని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నావు? కింద కామెంట్ చేయి.